బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా విద్యారంగానికి 15% బడ్జెట్ ను కేటాయించాలి. బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల్ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ విద్యను పాతాళానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేవలం 7.53% అనగా 23,108 కోట్ల బడ్జెట్ ను విద్యారంగానికి కేటాయించడం వలన విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ సర్కార్ మన ముందు కనపడుతుందని అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ మరి పూర్తిగా ప్రజలకు మేలు చేసే విధంగా లేదు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్గా దీన్ని మేము నిరసన తెలుపుతా ఉన్నాం. మరి ఎందుకంటే నిన్న 3,04,965 కోట్లు మరి బడ్జెట్ పెట్టి మరి దాంట్లో విద్యారంగానికి పూర్తిగా నాశనమయ్యే విధంగా బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తి అందపాతాలను తొక్కిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. మరి మేము చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ బడ్జెట్లో విద్యారంగానికి 15% ప్రవేశపెట్టాలని మేము మొత్తుకుంటా ఉంటే ఇవాళ అంటే విద్యార్థి సంఘాల మాటను పక్కన పెట్టి ఇవాళ మేధావుల మాటను పక్కన పెట్టి మరి కేవలము 7.53% పెట్టి 2,300 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టడం ఇది ఎంతవరకు కరెక్టు? అంటే 23,000 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టడం ఇది మరి దేనికి సరిపోతుందని మేము ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పెట్టిన 7.53 బడ్జెట్ మరి కేవలం అది విద్యారంగంలో మరి దేనికి వాడాలనో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్నో హామీలు ఇచ్చినావు విద్యార్థులకు మరి నిరుద్యోగులకు. మరి ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్ల స్కాలర్షిప్ల పెండింగ్లో ఉన్నాయి ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి. మరి అందులోనే 8,000 కోట్ల బడ్జెట్ స్కాలర్షిప్లకు పోతే ఇంకా మిగిలిన బడ్జెట్ నువ్వు ఏ రంగానికి కేటాయిస్తున్నావు? మరి నువ్వేమో గంపెడు హామీలు ఇచ్చినావు ఇవాళ విద్యార్థులకి. అయ్యా ఇవాళ మీరు వచ్చిన తక్షణమే నిరుద్యోగులకు మరి ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పినావు, అది లేదు. మరి అదేవిధంగా నీవు వచ్చిన 15 నెలల్లోనే మరి ఆ రోజు అంటే మహిళా విద్యార్థులు చదువుకునే వాళ్ళకు 18 ఏళ్ళు పైబడిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు. మరి హామీ ఎక్కడ పోయింది? మరి అదేవిధంగా ఇంకొకటి చెప్పినావు, నువ్వు ఏమని చెప్పినావు? SC ST విద్యార్థులు చదువుకున్న అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 10,000 ఇస్తున్నావు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు 15,000 ఇస్తున్నావు, మరి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 25,000 ఇస్తున్నావు, PG పాస్ అయిన వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నావు, MPhil PhD పూర్తి చేసిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు. మరి దీనికి ఎక్కడ పెట్టినావు బడ్జెట్? మరి ఇవాళ ఏమి బడ్జెట్ పెట్టకుండా